హలో ఫ్రెండ్స్, ఎలా సాగుతుంది మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్? చదువుతున్నారా బాగా? ఏంటో చిన్నప్పుడేమో బుక్స్ వద్దు, స్కూల్ వద్దు అని పరిగెత్తేవాళ్ళం. ఇప్పుడు అదే బుక్స్ చుట్టూ చక్కలు కొడుతున్నాం. అంతే జీవితం. తిరిగి తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చాగింది. డెస్టినీ అంటారేమో దీన్నే. ఏమంటారు? కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం కదా మనం. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్. ఈరోజు జనవరి 8కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏదో చూద్దాం. సారీ, చలికాలం కదా, అసలే బెంగుళూరు కూల్ వెదర్, చల్లగా ఉంది. మార్నింగ్ అంతా చల్లగా మంచు పడుతుంది, మధ్యాహ్నం ఏమో విపరీతంగా ఎండ కొడుతుంది, మళ్ళీ సాయంత్రం చల్లబడిపోతుంది. ఏంటో ఈ వింత వింతమైన చలికాలమే ఇలాంటి వాతావరణం మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం కదా. అప్పుడు అనిపిస్తుంది ఆహా ఎండాకాలం ఎంత మంచిది అని. ఎండాకాలం రాగానే మళ్ళీ అయ్యో ఏం ఎండలు, ఎంత ఎండలు, మాడిపోతున్నాం, చెట్లు పెంచాల్సింది, కాలుష్యం పెరిగింది, అందుకే ఎండలు పెరిగాయి అని అప్పుడు ఆలోచిస్తాం. అదే ముందు నుంచి ఆలోచిస్తే బాగుంటుంది. కానీ ఆలోచించం. ఏదైనా మన వరకు వచ్చినప్పుడే ఆలోచిస్తాం. ఏమంటారు? పిచ్చి పిచ్చిగా చెప్పానా? ఏం అర్థం కాలేదా? వదిలేయండి, అది మనకు అనవసరం. కానీ టిబెట్లో భూకంపం వచ్చింది. ఎక్కడ అంటే ఏం పేర్లో ఇవి సింపుల్గా పెట్టుకోవచ్చు కదా, ఇంత హార్డ్ పేరు పెట్టుకుంటారు. అవేమో గుర్తుండి సావు, ఒకటి 10 సార్లు చదవాలి. అదే సింపుల్గా 2-3 అక్షరాల్లో మనలాగా పేర్లు ఉంటే ఈజీగా గుర్తుంటాయి కదా. ఇగో షిగాజే డింగ్రీ కౌంటీ అట ఆ ఊరి పేరు. వాళ్ళు ఎలా గుర్తుపెట్టుకుంటారో. షిగాజే డింగ్రీ కౌంటీలో భారీ భూకంపం, రిక్టార్ స్కేల్ పైన 6.8. ఆ టిబెట్లో ఎందుకు ఇట్లా భూకంపం వస్తుంది, ఫ్రీక్వెంట్గా వస్తున్నాయంట. ఆ భూకంపాలకు కారణం ఏంటి అనేది దాని గురించి కూడా మనం చూద్దాము. కాసేపు ఆగి చూద్దాం, లాస్ట్లో చెప్తాను దాని గురించి. నెక్స్ట్ జగదీష్ మిత్తల్ కన్నుమూత. ఇతడు హైదరాబాద్లో అరుదైన చిత్రాల మ్యూజియం ఏర్పాటు చేయడానికి కృషి చేశాడు. జగదీష్ అండ్ కమలా మిత్తల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ ఆర్ట్ పేరుతో 1967లో తన నివాసాన్ని మ్యూజియంగా మార్చాడు. ఇది ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో. జగదీష్ మిత్తల్ ఆయనే వాళ్ళ వైఫ్ పేరు మీద కమల ఒక మ్యూజియం, అతని ఇల్లునే ఒక మ్యూజియంగా మార్చాడు. నెక్స్ట్ పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివంగత కాళోజీ నారాయణరావుకు ప్రకటించిన పివి నరసింహారావు స్మారక పురస్కారాన్ని కవి, రచయిత, అనువాదకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అయిన నలిమెల భాస్కర్ మరియు ఆయన సతీమణి సావిత్రి అందుకున్నారు. చూడు, నేను సతీమణి అని రాయడం మర్చిపోయాను. చిన్న చిన్నవే ఎందుకు రాసుకుంటున్నానని మీకు డౌట్ రావచ్చు. చెప్పానుగా బెంగళూరు అని, ఇక్కడ ఈనాడు పేపర్ వస్తలేదు. మనం ఫోన్లో ఈ పేపర్ చూసి ఒక్కొక్క పాయింట్ అన్నీ జూమ్ చేసుకుంటూ రాసుకోవాల్సి వస్తుంది. అదే మన దగ్గర తెలంగాణలో ఉండుంటే మంచిగా డైలీ పేపర్ వచ్చేవి. ఇంపార్టెంట్స్ ఏమన్నా ఉంటే అన్నీ నేను కటింగ్ చేసి పెట్టుకునేదాన్ని. కానీ దానికన్నా కట్ చేసి పెట్టుకుంటే మనం కట్ చేస్తాము, చదువుతామో లేదో తెలియదు, తర్వాత చదువుతామని అలా వదిలేస్తాం. అవన్నీ ఇంత అయిపోతాయి, వాటిని చదవం. ఒక్కొక్కటి వెతుక్కొని చదవాలి. ఆ కట్టింగ్స్ కూడా ఒక్కొక్కటి ఒక్క షేప్లో వస్తాయి. వాటిని అరేంజ్ చేసుకోవడం కష్టము. లేదా ఏదైనా పెద్ద బుక్ తీసుకొని అందులో అతికించుకోవాలి. దాని బదులు ఇలా చదువుకుంటూ రాసుకోవడం బెటర్. మీరు కూడా పేపర్ ఉంటే పేపర్ కటింగ్ అలవాటు ఉన్న వాళ్ళు, కట్ చేసి పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళు పెట్టుకోండి. కానీ పెట్టుకున్నా కూడా వాటిని ఒక దగ్గర మంచిగా నీట్గా అతికించి ఆ పాయింట్స్ అనేవి ఒకసారి బుక్లో రాసుకోండి. రాసుకొని చదువుతూ రాసుకోవడం వల్ల ఒక 10% అయినా మనకు గుర్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ టైం రివిజన్ చేసినప్పుడు మనకు ఆల్రెడీ చదువున్నాం కాబట్టి కొంచెం ఈజీ అయిపోతుంది. డైరెక్ట్ ఒకేసారి చదవడం కన్నా చదువుతూ రాసుకోవడం వల్ల ఎక్కువ గుర్తుంటాయి. ఇది నేనే కనిపెట్టినా అనుకుంటానా? కాదు, నిజంగా అది. నెక్స్ట్ బొంబాయి హైకోర్టు సీజేగా జస్టిస్ అలోక్ అరాధే. ఇతను మన టీఎస్ మన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండే ఆయనను బొంబాయికి పంపించారట. ఎందుకో మరి ఒక దగ్గర ఉంచారుగా పాపం. ఎక్కడైనా ఒకటే హైకోర్టుగా, ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి.
అలోక్ అరాదే. నెక్స్ట్ ఇస్రో కొత్త చీఫ్ నారాయణ్. ప్రస్తుతం సోమనాథ్ ఉన్నాడు కదా, అతని ప్లేస్లో నారాయణ్ అనే అతను వచ్చిండు. ఇతను కూడా తమిళనాడుకు చెందినవాడు. రాష్ట్రీయ స్మృతి సముదాయంలో ప్రణబ్ ముఖర్జీ యొక్క స్మారకాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందాక చెప్పుకున్నాం కదా, టిబెట్లో భూకంపం వచ్చింది, అసలు భూకంపాలు ఎందుకు వస్తున్నాయి, దానికి సంబంధించి మనకి జాగ్రఫీకి సంబంధించిన టాపిక్, దానికి సంబంధించి కూడా కొంచెం మ్యాటర్ ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేది మనకి ఇచ్చారు. దీన్ని మనం జాగ్రఫీకి రిలేట్ చేసుకుంటూ చదువుకుంటే బాగుంటుంది, మరి ఎక్కువ గుర్తుంటుంది. ఇలాంటివే మనకు కరెంట్ అఫైర్స్ అంటే మన డైలీ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ని మన సబ్జెక్ట్తో రిలేట్ చేసుకుంటూ చదువుకోవడం వల్ల చాలా యూజ్ ఉంటుంది. మరి ఇలాంటివే ఎక్కువ మనకు ఎగ్జామ్స్లో వస్తుంటాయి కాబట్టి వీటిని మనం దానికి సబ్జెక్ట్కి మరియు కరెంట్ జరిగే సిచ్యువేషన్స్కి రిలేట్ చేసుకుంటూ చదువుకోవాలి. ఈరోజు మాటలు ఎక్కువైనా అనిపిస్తుంది, నిజమే. టిబెట్ను వణికించిన భారీ భూకంపానికి సంబంధించిన భూకంప కేంద్రం నేపాల్ భూటాన్ సరిహద్దులో ప్రఖ్యాత ఎవరెస్ట్ శిఖరానికి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో మరియు భూ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో ఉంది. అర్థమైందా? ఆ ఎవరెస్ట్ శిఖరానికి 80 కిలోమీటర్ల దూరంలోనే ఉందంట భూకంప కేంద్రం. అంటే ఆ ఎవరెస్ట్ శిఖరానికి భూకంపానికి ఏదో లింక్ ఉంది, ఏదో జరుగుతుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చిండు. ఆ భారీ భూకంపం ఎక్కడ? నేపాల్ భూటాన్ సరిహద్దుల్లో ఏర్పడింది. భూ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది. ఆ ప్రాంతాన్ని ఏమంటారంటే లాసా రీజియన్గా పిలుస్తారు. లాసా రీజియన్ ఇది భౌగోళికంగా అత్యంత కీలకమైంది. లాసా రీజియన్ ఉత్తరాన బ్యాంగ్యాంగ్ న్యూజియాంగ్ జోన్ మరియు దక్షిణాన ఇండస్ మరియు యార్లాంగ్ జంగ్బో సరిహద్దుల్లో ఉంది. ఈ లాసా రీజియన్ అనేది భౌగోళికంగా అత్యంత కీలకమైంది. మరి ఇది ఉత్తరాన బ్యాంగ్యాంగ్ న్యూజియాంగ్ జోన్, దక్షిణాన ఇండస్ యార్లాంగ్ జాంగ్బో సరిహద్దులో ఉంది. భూపలకల్లో మార్పులు సంభవించినప్పుడల్లా దాని ప్రభావం అనేది ఈ రీజియన్పై పడుతుంది. ఏ రీజియన్? లాసా రీజియన్ అన్నాం కదా. లాసా రీజియన్ నేపాల్ మరియు భూటాన్ సరిహద్దుల్లో ఉంది. దాన్ని మన లాసా రీజియన్ అన్నాం. ఈ భూఫలకాల్లో ఎప్పుడైనా మార్పులు సంభవించినప్పుడల్లా దాని ప్రభావం అనేది లాసా రీజియన్ మీద పడుతుంది. అందుకే ఆ సరిహద్దుల్లో భూకంపం వచ్చింది. అందుకే తరచు ఇక్కడ భూకంపాలు ఏర్పడుతున్నాయి. ఇండియన్ యురేషియన్ ఫలకాల మధ్య నిత్యం జరుగుతున్న ఘర్షణలు కూడా ఈ భూకంపాలకు తావుతీస్తున్నాయి. యురేషియన్ మరియు ఇండియన్ ఫలకాలు ఉంటాయి కదా, వాటి మధ్య కూడా ఘర్షణ జరుగుతుంది. ఆ ఘర్షణ వల్లే కదా మెయిన్గా వచ్చేది భూకంపం. అవి కూడా భూకంపాలకు, ఈ ఘర్షణలు కూడా ఈ భూకంపాలకు తావుతీస్తున్నాయని ఇచ్చారు. ఇండియన్, యురేషియన్ మరియు నేపాల్ భూటాన్ సరిహద్దులు. మరియు అసలు హిమాలయాలు ఎట్లా ఏర్పడ్డాయి దానికి సంబంధించి కూడా మనకు కొంచెం ఇచ్చారు మ్యాటర్. పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం జాగ్రఫీ నోట్స్ చూడాల్సిందే. కానీ ఇది మనం ఇంత చదువుకున్నాం అనుకో, నెక్స్ట్ జాగ్రఫీ టాపిక్ చదువుతున్నప్పుడు మనకి ఇక్కడ కొన్ని పాయింట్స్ తెలిసాయి కదా, జాగ్రఫీలో అది చదువుతున్నప్పుడు ఇంకా మనకి ఈజీగా అర్థమవుతుంది. అలా అందుకే న్యూస్ పేపర్ డైలీ చదవాలని చెప్పేది. హిమాలయాల ఏర్పాటు. కొన్ని సంవత్సరాల క్రితం భూమి మీద ఖండాలు ఇప్పటిలాగా ఉండేవి కావు. మనకున్నాయి కదా 7 ఖండాలు. 7 ఖండాలు అనేవి ఒక దగ్గర ఉన్నాయా, ఒక్కో ప్లేస్లో ఉండేవి. కానీ ఇంతకుముందు ఈ ఖండాలన్నీ ఒక దగ్గరే ఉండేవంట. దీనినే పాంజియా అని పిలిచేవారు. ఇక్కడ మనం 2 పదాలు చూసాం, పాంజియా, లాసా రీజియన్ అని 2 పదాలు చూసాం. వీటి గురించి మనం గుర్తుపెట్టుకోవాలంటే, ఎందుకంటే ఇవి ఇప్పుడు న్యూస్లో ఉన్నాయి కాబట్టి, ఇది జాగ్రఫీకి సంబంధించింది కాబట్టి జాగ్రఫీలో ఈ టాపిక్ సంబంధించి మనకు పాంజియా అంటే ఏంటి, లాసా రీజియన్ అంటే ఏంటి, అసలు హిమాలయాలు ఎట్లా ఏర్పడ్డాయి, టిబెట్లో భూకంపం ఎందుకు వచ్చింది, దానికి కారణం ఏంటి, ఏ సరిహద్దుల్లో వచ్చింది, నేపాల్ భూటాన్ సరిహద్దు, అట్లా అది భూకంప కేంద్రం ఎన్ని కిలోమీటర్ దూరంలో, ఎవరెస్ట్ శిఖరానికి ఎన్ని కిలోమీటర్ దూరంలో ఏర్పడింది, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనమే ఫామ్ చేసుకోవాలన్నట్టు. అందులో మనం పాంజియా అన్నాం కదా. పాంజియా అంటే ఏంటి, కొత్త పదాలు. పాంజియా అంటే ఏంటంటే మనకు తెలిసినవి ఖండాలు అనేవి ఇంతకుముందు
ఒకదానికి దగ్గరగా ఒకరు ఉండేవి. వాటిని పాండ్య అనేవాళ్ళు. ఈ ఖండాలు క్రమంగా ఒకదానొకటి దూరంగా జరుగుతూ సుమారు 15 కోట్ల సంవత్సరాల క్రితం 2 ముఖ్య ఖండాలుగా విడిపోయాయి. ఈ 7 ఖండాలు ఉన్నాయి కదా! ఇవన్నీ 15 సంవత్సరాల క్రితం 15 కోట్ల సంవత్సరాలు 15 కోట్ల సంవత్సరాల క్రితమే 2 మహాఖండాలుగా విడిపోయాయి. ఒకటి గోండ్వానా ల్యాండ్, 2 లారేషియా. ఇంకా 2 వచ్చాయి, గోండ్వానా ల్యాండ్, లారేషియా. ఇప్పటి మన భారత భూభాగం గోండ్వానా ల్యాండ్లో ఓ చిన్న భూపటల ఫలకంగా ఉండేది. మన భారత ఎక్కడ ఈ గోండ్వానా గురించి మనం విన్నాం కదా. మన భారత భూభాగం అనేది గోండ్వానా ల్యాండ్లో ఒక చిన్న భూఫలకంగా ఉండేది. అది లక్షల సంవత్సరాల పాటు నెమ్మదిగా జరుగుతూ ఇప్పటి ఆసియాలో మరో భూఫలకాన్ని గట్టిగా ఢీకొనడంతో హిమాలయాలు ఏర్పడ్డాయి. హిమాలయాలు ఎలా ఏర్పడ్డాయో చెప్పాడు. ఈ గోండ్వానా ల్యాండ్లో చిన్న భూఫలకంగా మన ఇండియా ఉండేది కదా, అది లక్షల సంవత్సరాల పాటు నెమ్మదిగా జరుగుతూ ఇప్పటి ఆసియాలో మరొక భూఫలకాన్ని గట్టిగా ఢీకొనడం వల్ల అది విడిపోయి అది హిమాలయాలుగా ఏర్పడ్డాయి. ఆ స్థానంలో గతంలో తెతీస్ సముద్రం ఉండేది. ఆ హిమాలయాలు ఏర్పడక ముందు ఫలకాన్ని ఢీకొట్టి అక్కడ హిమాలయాలు ఏర్పడక ముందు అక్కడ తెతీస్ సముద్రం అనేది ఉండేదంట. అయితే ఈ భూఫలకాల ఘర్షణ ఇప్పటికీ నిరంతరాయంగా కొనసాగుతుంది. ఈ ఘర్షణ అనేది నిరంతరాయంగా ఎవరెస్ట్ శిఖరం ఈ భూఫలకం మనం భూమి నుంచి భూఫలకం విడిపోయి ఆ హిమాలయాలు ఏర్పడడం, అక్కడ ఇంతకుముందు సముద్రం ఉండేది, ఆ ఘర్షణలు అంటే అవి ఇంకా సెట్ అవ్వలేదు పూర్తిగా. మనకు భూకంపం అంటే అంతేగా, భూమి లోపల ఆ ఫలకలు ఆ పటాలు వాటిని సర్దుకోవడం వల్ల మనకు కొంచెం గ్యాప్ ఏర్పడినా ఒకదానొకటి సర్దుకోవడం వల్ల మనకు ఘర్షణ ఏర్పడి భూకంపాలు ఏర్పడతాయి. ఆ ఘర్షణలు ఇప్పటికీ నిరంతరాయంగా కొనసాగుతున్నాయి అక్కడ హిమాలయాలు ఎవరెస్ట్ ప్రాంతంలో. ఈ క్రమంలోనే భూగర్భంలో మార్పులు చేసుకొని భూకంపాలు కారణమవుతున్నాయి. అందుకే అక్కడ ఫ్రీక్వెంట్గా ఆ నేపాల్, భూటాన్, టిబెట్ ప్రాంతంలో ఫ్రీక్వెంట్గా భూకంపాలు రావడానికి కారణం ఇది అన్నట్టు. భారత భూఫలకం ఉత్తర దిశగా ఏడాదికి 77 మిల్లీమీటర్లు కదులుతున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన భారత భూఫలకం అనేది ఉత్తర దిశగా ఏడాదికి 67 మిల్లీలీటర్లు కదులుతుందంట. అంటే మన భారత భూపటలం కూడా కదులుతుందంట. అందుకని హిమాలయాల ఎత్తు ఎప్పటికీ క్రమంగా పెరుగుతుందంట. హిమాలయాలు ఎత్తు పెరుగుతున్నాయంటే కారణం ఏంటంటే మన భారత భూఫలకం అనేది ఉత్తర దిశగా 65 మిల్లీమీటర్లు ప్రతి సంవత్సరం కదలడం వల్ల హిమాలయాల ఎత్తు పెరుగుతుంది. సాధారణ భూకంపాలతో పోలిస్తే హిమాలయాల్లో ఏర్పడే భూకంపాల తీవ్రత ఎక్కువ. ఇప్పుడు మనకు టిబెట్లో ఏర్పడిన భూప్రకంపనలు భూకంప కేంద్రం నుంచి సుమారు 400 కిలోమీటర్ల వరకు, ఇప్పుడు హిమాలయాల్లో మనకు టిబెట్ ప్రాంతంలో వచ్చిన భూకంపము ఈ హిమాలయాల్లో ఏర్పడే భూకంప తీవ్రత ఎక్కువ అని చెప్పుకున్నాం కదా, ఆ తీవ్రత ఎంత 400 కిలోమీటర్ల వరకు విస్తరించిందంట. చాలా ఘోరం కదా, 400కి అంటే అంత తీవ్రతతో ఉంటాయి అన్నట్టు. అందుకే ఇప్పుడు టిబెట్లో కొంచెం ప్రాణ నష్టం కూడా ఎక్కువే జరిగింది. రిక్టర్ స్కేల్ మీద 6.8 దగ్గర 7 ఉంటే తీవ్రత ఎక్కువ ఉంటుంది, అంత తీవ్రతతో వచ్చింది అన్నట్టు. ఇది మనకు టిబెట్లో భూకంపం ఎందుకు వచ్చింది, హిమాలయాలు ఎలా ఏర్పడ్డాయి అనే దానికి సంబంధించిన మ్యాటర్, జాగ్రఫీకి సంబంధించి. నెక్స్ట్, అసంక్రామిక వ్యాధులపై నేటి నుంచి జాతీయ సదస్సు అనేది హైదరాబాదులో జరుగుతుంది. నేటి నుంచి అంటే ఈరోజు డేట్ ఎంత, జనవరి 8. అసంక్రామిక వ్యాధులపై జాతీయ సదస్సు ఎక్కడ జరిగిందంటే హైదరాబాదులో. నెక్స్ట్, భారత ఓటర్లుగా అండమాన్లో జరావా తెగ ప్రజలను యాడ్ చేశారు. భారత ఓటర్లుగా వీళ్ళని కూడా యాడ్ చేశారు, అండమాన్లోని జరావా తెగ. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇది నేను ఇంపార్టెంట్ అని చెప్పాము, ఎందుకంటే ఆ ఎగ్జామ్ పేపర్ మనకు ఇది ఇంపార్టెంట్ అనిపించవచ్చు, వేరే వాళ్ళకు వేరే క్వశ్చను వేరే టాపిక్ ఇంపార్టెంట్ అనిపించవచ్చు. అందుకే ప్రతిదీ ఇంపార్టెంట్, ప్రతిదీ చదువుకోవాలి ఇంపార్టెంట్ అనుకొని. కానీ కొన్ని కొత్తగా వచ్చే విషయాలు ఉంటాయి. ఈ జరావా తెగ, ఒక తెగ ప్రజల్ని భారత ఓటర్లుగా తీసుకోవడం అనేది
ఇది కొత్త విషయం కాబట్టి ఇలాంటి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జరావా తెగ వీళ్ళు అండమాన్‌కి చెందిన వాళ్ళు. వీళ్ళని భారత ఓటర్లుగా తీసుకున్నారు. నెక్స్ట్ ప్రత్యేక సంస్కృతి, వైవిధ్యమైన జీవన విధానం కలిగిన ఈ జరావాస్ అటవీ వనరులపై ఆధారపడి బతికే ఓ భిన్నమైన తెగ. మామూలుగా తెగలు అంటే వీళ్ళు అంతే కదా! అటవీ సంపద మీద ఆధారపడి ఉంటారు. మరి వీళ్ళ జీవన విధానం వేరుగా ఉంటుంది. మరియు కొత్త వైవిధ్యాన్ని కలిగి ఉంటారు. వాళ్ళ సంస్కృతి అనేది మన మామూలు ప్రజలతో పోల్చుకుంటే అటవీ ప్రాంతంలో నివసించే ఇట్లాంటి తెగలకు సంబంధించిన వాళ్ళ సంస్కృతి వేరుగా ఉంటుంది. ఇది ఈ రోజుకు సంబంధించిన జనవరి 8, 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. వీటితో పాటు మనం కరెంట్ అఫైర్స్ రౌండ్ ఆఫ్ చూస్తున్నాం కదా. నిన్న నేను కరెంట్ అఫైర్స్ రౌండ్ ఆఫ్ నవంబర్ మంత్ చెప్పలేదు. ఈరోజు నవంబర్ మంత్, రేపు డిసెంబర్ మంత్ చెప్పుకుంటే మనకు 2024కు సంబంధించిన జూలై నుంచి చెప్తున్నాను నేను. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 6 మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి మన దగ్గర ఉంటాయి. మరీ ఎక్కువ అన్నీ ఒక 10 పేపర్లు, 10 బుక్స్ చదవకుండా చదివే 1, 2 బుక్స్ అయినా పర్ఫెక్ట్గా చదువుకోండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. అట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం వల్ల మనకు గుర్తుంటాయి. 10 బుక్స్ చదవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. చదివే 1, 2 బుక్స్ అయినా పర్ఫెక్ట్గా చదువుకోండి. చదవడం ముఖ్యం కాదు, చదివింది రాసుకొని 10 సార్లు రివిజన్ చేయండి. ఎందుకంటే కొత్త పేర్లు మనకు విషయం గుర్తుంటాయి కానీ కొన్నిసార్లు ఆ పేర్లు గుర్తుండవు. అలా పేర్లు గుర్తుండాలంటే 1కి 2 సార్లు రివిజన్ చేస్తూ ఉండాలి. అట్లా మీకు ఏ మెథడ్ ఈజీ అనిపిస్తే ఆ మెథడ్ ఫాలో అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.